నిన్న అమీర్పేట మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత అరౌండ్ 23 ఫీట్ అది. ఓకే, ఒక రకం భారీ విగ్రహమే. ఆవిష్కరణ జరిగిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలకి గూస్ బంప్స్ అనమాట. నాకైతే ఇది కదా అసలు సిసలైన ఒక తెలుగోడు మాట్లాడడం అంటే అనిపించింది. సరే, ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అనుకున్నా. ఎందుకు గత 2-3 రోజులుగా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద ఎవరెవరో పబ్లిసిటీ కోసమో, వ్యూస్ కోసమో, లేదన్నప్పుడు వాళ్ళని గుర్తించాలనో, లేదు అన్నప్పుడు వెనకాల ఏదైనా పేమెంట్ బ్యాచ్, ఐ డోంట్ నో. బట్ వాళ్ళు చేసిన హడావుడి చూసి అసలు ఎవరు వీళ్ళంతా, వీరికి ఇప్పుడు సరైన బదులిచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. సో సందర్భం ఏముందబ్బా అని చూశాను. ఎన్టీఆర్ గారి జయంతి రోజున ఆయన విగ్రహావిష్కరణ ఉంది. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడు ఆటోమేటిక్గా ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అన్నారు. దాన్ని ఇక చేస్తే చాలు కదా. ఎవరైతే ఈరోజు ఆంధ్రోళ్ళు అంటూ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నానా రకాలుగా తిడుతున్నారు, మీకేమని ఇక్కడ హైదరాబాద్ని అంటున్నారు, వారందరూ కూడా ఒక చిన్న మెసేజ్ మన రేవంత్ గారి మాటలో వెళ్ళిద్ది అనుకున్నాను. చిన్న మెసేజ్ కాదు, అసలు భారీ ఎత్తున భారీ స్పీచ్. ఏ రేంజ్లో అంటే అలనాటి అంబేద్కర్, ఇందిరమ్మ అండ్ ఎన్టీఆర్ వీరు ముగ్గురు కూడా ఈరోజు తెలుగు జాతికి సంబంధించి కలకాలం గుర్తుంచుకోవాలని చెబుతూనే ఈ హైదరాబాద్ని, ఈ తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా డెవలప్మెంట్ చేశాడో చెబుతూ, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాడో చెబుతూ, ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగింపుగా ఏం చేస్తున్నాడు అంటూ 4th సిటీ గురించి చెప్పున్నాడు. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, తెలంగాణ ఆత్మ గౌరవం ఓ పక్క, తెలుగు ప్రజల మధ్య సహృద్భావ వాతావరణం మరో పక్క, రెండు కలగలిపి మా పాలన ఉంటుంది అన్నాడు. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా మాకు అంతే ముఖ్యం అన్నాడు. ఏ రకంగా? ఆనాడు అంబేద్కర్ మహానుభావుడు ఆడవారికి కూడా ఓటు హక్కు కల్పించి వారికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ వచ్చేసి బడుగు బలహీన గిరిజనులకు భూపత్రాలు అందించి, సాగు భూమిని అందించి గొప్పగా బతకమని చెప్పారు. ఇక ఎన్టీఆర్ వచ్చాక ఇది గుర్తుంచుకోండి, తెలంగాణలో ఎవరైతే ఈరోజు ఆంధ్రలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో వారు గుర్తుంచుకోండి, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ అని చెప్పి ఒక దుర్మార్గ వ్యవస్థ ఉండేది. తెలంగాణలో సామాన్యుల్ని పీడించేస్తుండేది. దాన్ని ఒక్క దెబ్బతో లేపి అవతల పడేసాడు ఎన్టీఆర్. అంతేనా? ఈరోజు ఎవరైతే గుర్తింపు కోసం హడావుడి చేస్తూ ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ అనరాని మాటలు అంటూ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎవరైతే తెలంగాణలో గొప్ప గొప్ప నాయకులుగా మీ చేత కీర్తించబడుతూ ఉన్నారో వారందరికీ రాజకీయ భిక్ష పెట్టినవాడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించినవాడు ఎన్టీఆర్. అదే విషయాన్ని నిన్న మన రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా కాంగ్రెస్లో కీలక నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పినారు. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళ గురించి మెన్షన్ చేస్తూ, ఎవరైతే సందర్భం వచ్చిన ప్రతిసారి ఆంధ్రవాదాన్ని రెచ్చగొడుతూ ఉంటారో, ఆంధ్రలో ఆంధ్ర హడావుడి చేస్తారో, బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ వారిని కూడా ఇక్కడ గుర్తు చేశాడు. ఏ రకంగా? ఆ కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టిన వాడు, కేసీఆర్ని మంత్రి చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే అన్న ఎన్టీఆర్ చెంతే ఉన్నాడు, రాజకీయంగా ఎదిగాడు, వాళ్ళ కొడుకు కూడా అదే పేరు పెట్టుకున్నాడని చెబుతూ ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చూస్తామని ఓవర్ యాక్షన్ ఇస్తున్న అందరూ కూడా ఆవిష్కరించాడు చూడండి అని చెప్పి చూపించాడు. మొన్న మధ్యలో వాగుతున్నారు, ఆంధ్ర విగ్రహాలన్నీ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో వేస్తాం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర విగ్రహం పడగొడతామని, వేయండిరా, దమ్ముంటే చెయ్యేయండిరా అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి చూపించారు. ఏ రకంగా? నాయకులు అన్న వాళ్ళకి ప్రాంతము, కులము, వర్గం ఆపాదించొద్దు. నాయకుడు అంటే నాయకుడే. అదే అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా రకరకాలుగా. నిన్న ఎవరైతే మాట్లాడిన పాసం యాదగిరి, ఆయన కూడా ఒకనాడు పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా పాజిటివ్గా ఏం మాట్లాడంటే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంటే ఉండాలి అంటే పవన్ కళ్యాణ్తో సాధ్యం అన్నాడు. మరి నిన్న ఎందుకు అలా మాట్లాడాడు? 5 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు అద్దనిదేనంటే వారిని పిలిచి విచారిస్తే తెలిసిద్ది. లేదు అన్నప్పుడు పోలీసులే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమంటారు, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే తెలిసింది. ఎందుకంటే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులా, యూట్యూబర్లా, అసలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటని చూస్తే మొత్తం కూడా లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం గట్టిగా మాట్లాడుతుంటే ఆయన అనరాన మాటలని ఆయన సైలెంట్ చదవని ఇది అనుకుంటూ ఉన్నారు. అది అయ్యే పనేనా? అండ్ అసలు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కేసులు పెట్టింది రాజ్యమా, గవర్నమెంట్ పెట్టిందా? జనసేనలో ఉన్నటువంటి ఎవరో కొంతమంది కేసులు పెట్టారు. ఆ కేసు పెట్టినందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు.
అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కే సంబంధం, చంద్రబాబుకే సంబంధం అసలు సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ చంద్ర అందరూ మాట్లాడుతున్నారంటే ఏంటి అసలు అది? అక్కడ సహించబట్టే కదా, ఓర్పు ఉండబట్టే కదా. బట్ ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి, జాగ్రత్త, ఎవరిని కూడా వదలడు. ఎక్కడైనా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూశారో, అడ్డదిడ్డంగా అకారణంగా ఎవరిని పెడితే వాళ్ళని వాగాలని చూస్తున్నారో ఊరుకోడు. ఇక విగ్రహాలను ధ్వంసం చేస్తాను కదా, టచ్ చేసి చూడండి, ఒకసారి టచ్ చేసి చూడండి. ఇక్కడ మహామహుల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ. ఎందుకంటే ఓ రకంగా అంతర్జాతీయ సమాజం అన్నదానికి వేదిక ఈ తెలంగాణ. అదే రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ వీడియోలో మెయిన్ చెప్పదలుచుకుంది, రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్కి దొరికినటువంటి ఒక గొప్ప వరం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రానున్న రోజులలో, ఇప్పుడు మనస్ఫూర్తి అవుతుంది ఈ మాట, రేవంత్ రెడ్డి రానున్న రోజులలో ఒకవేళ ఎన్డీఏ కాదు, కాంగ్రెస్ మిత్రపక్షాల తరఫున ఒక ప్రధానమంత్రి అభ్యర్థి అంటే రేవంత్ రెడ్డి. మొన్న మోదీ అన్నారు, రండి మాతో రండి, మీకు ఏం కావాలో మేము ఇస్తాం, మీరు ఎక్కడికి మేము తీసుకెళ్తామన్నారు. మేము ఎప్పుడు మీతోనే ఉన్నాం సార్ అని మన రేవంత్ రెడ్డి అన్నారు. బహుశా కాంగ్రెస్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏలో కనుక వెళ్తే, బీజేపీలో కనుక వెళ్తే తిరుగులేని నాయకుడు అవుతాడు. 2034 వరకు రాష్ట్ర రాజకీయాలు అన్నారు కదా, ఆ తర్వాత కేంద్ర రాజకీయాలు అన్నారు కదా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారు, అన్నీ కలిసి వస్తే ప్రధానమంత్రి కూడా అవుతారు. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం సింప్లీ సూపర్. ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్న హ్యాట్స్ ఆఫ్ సార్.